అప్పుడే నీకు మోక్షం కలుగుతుందన్నారు పెద్దలు. ఇంతకీ జనాభా ఏంటింగ్ ఏంటి, మన మకాలకి కోటింగ్ ఏంటి, మీరు ఎందుకు వచ్చారు, నన్ను ఎందుకు వచ్చారు తెలియాలి తెలియాలి తెలియాలి. మంచి ప్రశ్న వేశావు. ఈ రోజున ఇక్కడ అక్కయ్యలు అన్నయ్యలు అందరూ వచ్చారు. అయితే విషయం చెప్తా బాగా విను. హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవగాహన లేక చాలా మంది ఎయిడ్స్ అంటే పారిపోతున్నారు. ఏంటి నాకెందుకని, కానీ అవగాహన లేకపోతే ఖచ్చితంగా వస్తుందమ్మా. నీకైనా రావచ్చు, నీ ఇంట్లో ఎవరికైనా రావచ్చు. కాబట్టి రాకుండా ఏం చేయాలో మేము చెప్తాం. అది మీరు తెలుసుకుంటే చాలు, 10 మందికి చెప్పొచ్చు. కొంతమంది అనొచ్చు, ఏమయ్యా మేము అలాంటి రకం కాదు, మాకు చెప్పక్కర్లేదు అంటారు. అలా కాదమ్మా, నువ్వు వీధి 10 మందికి చెప్పు అని తెలియజేస్తాం. కాబట్టి కవితలు ఉంటాయి చెప్పరా. కవితలు చెప్పమంటావా? రే నాయన చూడు, చెప్తా నీకు మంచివి. ఏ దేశం ఎగినా ఏంటి, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా ఒకడరా నీ తల్లి తెలుగు భారతి భూమి భారతి. భూమి భారతి బాగుంది, మరి నా కవిత అంటావా? ఏంట్రా నీ కవిత? కొండ అదిగో కొండ, అదిగో కొండ, అదిగో కొండ, కొండ మీద ఉంది ఒక తొండ, కొండ మీద ఉంది ఒక తొండ, కొండ నోట్లో మిఠాయి ఉండ, కొండ నోట్లో మిఠాయి ఉండ. నోరు మీద ముండ, నోరు మీద ఎర్ర ఎలా చెప్తున్నా అదే వంగి ఇదే వంగి. అందుకని తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు కూడా అందుకే చెప్పారు. చూడండి, ఈ సృష్టికి మూలం ఎవరండి? అమ్మ. అమ్మ ఒక్కో తల్లి ఉంటుందండి, ఏంటి ఒక తండ్రి ఉంటాడు. అందులో కూడా ఉన్నారు రకాలు, కానీ అందరూ అలా ఉండరు. మాకు కొంతమంది ఉంటారు, కొంతమంది సహకరించేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏం చేసినా కొడుకుల్ని కూతుర్ని హింస పెడుతుంటారు, కొంతమంది ఉంటారు ఎక్కడో 100కి 1. కానీ ఎక్కువ శాతం తల్లి తండ్రి బిడ్డల పట్ల చాలా ప్రేమ చూపుతారు. ముందుగా చూడు, అమ్మ సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ. సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ. నీ గర్భగుడిలో పురుడోసుకున్నది మానవ చిరునామా. అమ్మా అమ్మా. 9 నెలలు నిన్ను కడుపులో బరువు మోస్తూ 9 మాసాలు నిండిన తర్వాత నిన్ను కన్నది, పెంచుకున్న తల్లి. మరి అటువంటి తల్లిని మనం దూరంగా ఉంచుతున్నాం. నాన్న అమ్మ అంటండి, నా బిడ్డలు ఏమవుతారు, నా కుటుంబం ఏమవుతుందని నిత్యం అమ్మ నెత్తి మీద ఉంటుంది నీటి కడవ ఆడవాళ్ళకి. ఇప్పుడు కళ్ళంటే నీళ్ళు వల వస్తుంటాయి. మరి నాన్న అంతకంటే గొప్పోడు. ఎందుకంటే నిత్యం కష్టపడతాడు, కష్టపడి తన కుటుంబం కోసం మరి పోషణ కోసం చెమటని మరి చిందిస్తాడు. కానీ మరి ఆ చెమట ఏమవుతుంది, తన కన్నీళ్ళు ఒక్క చుక్క రాదండి.